గౌరవనీయులైన మహారాజుగారు, భగవత్స్వరూపులైన సాధుపుంగవులారా, సాధ్వీమణులారా, మరియు డోంబెవలి జైన సంఘానికి చెందిన సజ్జనులారా, క్రితంసారి మీ దగ్గరకు వచ్చి మీతో కొన్ని భావాలు పంచుకోవడం జరిగింది. మళ్లీ మీ మధ్యకు వచ్చే అవకాశాన్నిచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యముగా మహారాజా సాహెబ్ గారు, వారు నన్ను గుర్తుంచుకొని పిలిపించినందువల్లనే నేను మీ మధ్యకు రావడం జరిగింది. నేటి వార్తాపత్రికలన్నింటిలోనూ ఒక ప్రధానమైన వార్త ఉంది. గత వారం 10 రోజులుగా ఈ అంశానికి సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ రేపు భారతదేశానికి వస్తూ ఉంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ రేపు భారతదేశానికి వస్తూ ఉంది అంటే ఇందులో ఒక గంభీరమైన విశేషం ఉంది. ఇతర దేశాలవారు మన దేశానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది అటువంటి ఒక పర్యటన కాదు. ఒక లోతైన కారణం చేత బ్రిటన్ రాణి ఎలిజబెత్ భారతదేశానికి వస్తూ ఉంది. ఆ కారణం ఏమై ఉండవచ్చు? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దానితో ఈ బ్రిటన్ రాణి 50 సంవత్సరాల క్రితం మీకు తాను స్వాతంత్ర్యాన్నిచ్చిన విషయాన్ని గుర్తుచేయడానికని వస్తూ ఉంది. ఆంగ్లేయులు 50 సంవత్సరాల క్రితం మీ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారన్న విషయాన్ని గుర్తుకు తేవడానికి బ్రిటన్ రాణి మన దేశానికి వస్తూ ఉంది. ఇక బ్రిటన్ రాణి పర్యటన గురించి మనకొస్తున్న వివరాలేమిటంటే, ఆమె భారతదేశానికి వచ్చి మొదట అమృత్సర్ వెళుతుంది. ఎక్కడైతే 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగ్ హత్యోదంతం జరిగిందో, ఏ దారుణ హత్యాకాండలో భారతదేశానికి చెందిన 2000కు పైగా స్వాతంత్ర్యోద్యమ వీరులు అసువులు బాశారో, వారి పట్ల తమ మనసులో ఒక సదుద్దేశ్యాన్ని కలిగి ఉండి రాణిగారు విచ్చేస్తున్నారు అని ప్రచారం జరుగుతూ ఉంది. ఇది అంత తేలికైన విషయమేమీ కాదు. బ్రిటన్ రాణి భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క అమరవీరుల పట్ల శ్రద్ధాంజలి ఘటించడమంటే దీనికి వెనుక బ్రిటన్ వారి దయాగుణమేమీ లేదు. నిజానికి ఇందుకు విరుద్ధంగా మరో విషయముంది. ఏమిటా విషయం? నేడు 1997లో బ్రిటన్ రాణి మన దేశానికి రావడం ఎటువంటిదంటే, 1911లో సరిగ్గా ఇదే విధంగా జార్జ్ పంచం మన దేశానికి రావడం వంటిది. జార్జ్ పంచం అప్పట్లో బ్రిటన్ రాజుగా పరిగణించబడుతూ ఉండేవాడు. ఇక 1911లో ఈ దేశం ఆంగ్లేయుల బానిసత్వంలో మ్రగ్గుతూ ఉండేది. 1911లో భారతదేశానికి జార్జ్ పంచం వస్తూ ఉండడంతో భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలన మరింత సువ్యవస్థితంగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండేవి. జార్జ్ పంచం మన దేశానికి వచ్చిన తరువాత మన దేశంలో ఆంగ్లేయత మరింత పటిష్టమైనది అని చెప్పుకుంటూ ఉంటారు. ఏ విధంగా అయితే జార్జ్ పంచం మన దేశానికి వచ్చి మన దేశం యొక్క బానిస వ్యవస్థను మరింత పెంపొందించాడో, జార్జ్ పంచం మన దేశానికి వచ్చి ఎలాగైతే వలసరాజ్య విధానాన్ని మరింత వృద్ధి చేశాడో, అదే విధమైన ఉద్దేశ్యంతో రేపు ఎలిజబెత్ రాణి మన దేశానికి వస్తూ ఉంది. ఆ కాలంలో కూడా భారతదేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతూ ఉండేది. దానితో ఆంగ్లేయ ప్రభుత్వం జార్జ్ పంచంను ఆయన అడుగులకు మడుగులొత్తుతూ తివాచీలు పరిచి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆ జార్జ్ పంచంను స్వాగతిస్తూ మన దేశంలో ఒక గీతాన్ని గానం చేయడం జరిగింది. అదే జనగణమన అధినాయక జయహే. ఆ జనగణమన గీతాన్ని జార్జ్ పంచం యొక్క రాక సందర్భంగా
తనకు ఆహ్వానం పలుకుతూ గానం చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో మన ప్రభుత్వముండేది కాదు, ఆంగ్లేయుల ప్రభుత్వం కొనసాగుతూ ఉండేది. ఈస్టిండియా కంపెనీ పరిపాలిస్తూ ఉండేది. ఇక ఆంగ్లేయులు చెప్పినది మనం చేయవలసి వచ్చేది. దానితో ఆంగ్లేయులు రవీంద్రనాథ్ ఠాగోర్ ద్వారా జార్జ్ పంచంని స్తుతిస్తూ రచించబడిన, జార్జ్ పంచంను స్వాగతించడానికి రచించబడిన జనగణమన అధినాయక జయహే అనే గీతాన్ని ఆలపింపజేయాలని నిర్ణయించారు. ఈ గీతంలోని పదాలను మీరు శ్రద్ధగా పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. జనగణమన అంటే భారతదేశం యొక్క జనసమూహముల మనస్సుల యొక్క అధినాయకుడు, అంటే భారతీయ ప్రజల యొక్క మహారాజా జార్జ్ పంచం మీకు స్వాగతం పలుకుతున్నాం, నీకు జయమగుగాక, జనగణమన అధినాయక జయహే అంటే భారతదేశ ప్రజల తరఫున జార్జ్ పంచంకు జయజయధ్వానాలు పలుకబడుతూ ఉన్నాయి. ఏమని? జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత అంటే మీరు భారతదేశానికి భాగ్య విధాతలు. ఇలా జార్జ్ పంచంను సంబోధించడం జరుగుతూ ఉంది. మీరు భారతీయులకు అధినాయకులు, భారతదేశానికి భాగ్య విధాతలు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ్, ఉత్కల్, బంగ్, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉత్కట జలధితరంగా అంటే భారతదేశంలోని నదులన్నింటి తరఫున, భారతదేశంలోని పర్వతాలన్నింటి తరఫున, ప్రాంతాలన్నింటి తరఫున బ్రిటన్ రాజైన జార్జ్ పంచంకు ప్రణామాలర్పించడం జరుగుతూ ఉంది. ఇక ఆ గీతం పూర్తయిన తరువాత చివరిలో జయహే 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 అంటూ ఆయనకే జయజయధ్వానాలు పలకడం జరుగుతూ ఉంది. ఇది భారతదేశం బానిసత్వంలో మ్రగుతున్న కాలంలో ఇలా చెయ్యబడింది అంటే అర్థం చేసుకోవచ్చు. 1911లో. ఇక ఈ పాటను ఎవరు వ్రాసినప్పటికీ ఇది మొత్తం దేశమంతటినీ ప్రతిధ్వనిస్తుంది అని నేను భావించను. ఇది భారతీయుల బానిసత్వాన్ని ప్రతిబింబించే గీతం. భారతీయులు బానిసలుగా ఉండేవారు, ఆంగ్లేయులు వారికి ప్రభువులుగా ఉండేవారు. దానితో ఆ ఆంగ్లేయులకు స్వాగతం పలుకుతూ ఈ గీతాన్ని రచించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ మనమదే గీతాన్నాలపిస్తూ ఉన్నాం. నాడు జార్జ్ పంచంను స్వాగతిస్తూ ఎలాగైతే మనమీ గీతాన్నాలపించామో బహుశా అదేవిధంగా రేపు ఎలిజబెత్ రాణిని ఆహ్వానిస్తూ కూడా ఇదే గీతాన్నాలపిస్తామేమో. రేపు ఆమె ఢిల్లీకి వస్తున్న సందర్భంగా ఢిల్లీలో ఆమె అడుగుపెట్టినంతనే ఆమెకు పట్టుతివాచీలు పరుస్తూ నేటికి దాదాపు 80 ఏళ్ల క్రితం బానిసత్వంలో మ్రగ్గుతున్న భారతదేశానికి ప్రభువైన జార్జ్ పంచంను స్వాగతిస్తూ పాడబడిన గీతాన్నే రేపు ఎలిజబెత్ రాణిని ఆహ్వానిస్తూ కూడా పాడబోతున్నాం. జార్జ్ పంచం భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క బానిసత్వాన్ని మరింత బలోపేతం చేశాడు. అదేవిధంగా రేపు ఎలిజబెత్ రాణి కూడా భారతదేశం యొక్క బానిసత్వాన్ని మరింత బలోపేతం చేయడానికే వస్తూ ఉంది. నా వంటి ఎందరో వ్యక్తుల అభిప్రాయమేమిటంటే ఎలిజబెత్ రాణికి ఇలా స్వాగతం పలకడమన్నది ఆంగ్లేయుల సామ్రాజ్యవాద వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఆ పోరాటంలో అసువులు బాసిన ఎందరో అమరవీరుల పాలిట ఘోరమైన అవమానం. ఏ ఆంగ్లేయులను తరిమికొట్టడమే లక్ష్యంగా లక్షలాది కోట్లాది మంది భారతీయ అమరవీరులు ప్రాణాలు కోల్పోయారో, ఏ ఆంగ్లేయులను తరిమికొట్టడానికి 1942లో లక్షలాది కోట్లాది మంది పోరాడారో, ఏ ఆంగ్లేయులను తొలగించడానికి మన దేశంలో అనేక విధాలైన పోరాటాలు సలిపారో, అదే ఆంగ్లేయుల రాణిని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్లు పూర్తయిన తరువాత సాదరంగా ఆహ్వానించడమన్నది
వారిని హృదయపూర్వకంగా సన్మానించడమన్నది మన దేశంలో ఇంకా కొనసాగుతున్న బానిస వ్యవస్థకు ప్రతీకగా నేను భావిస్తాను. ఇక భారత ప్రభుత్వం సిగ్గు లేకుండా అభిమానాన్ని అవతల పారేసి ఆ బ్రిటన్ మహారాణి సత్కారానికి ఏ లోటు జరగకుండా అన్ని జాగ్రత్తలూ పడుతోంది. మీకు బహుశా తెలియకపోవచ్చు, బ్రిటన్ రాణి పర్యటన సందర్భంగా బ్రిటన్ రాణికి ఆహ్వానం పలుకుతూ ఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయం, నేషనల్ మ్యూజియం వారు ఒక ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఆ పత్రికలో బ్రిటన్ రాణి పేరు పైన ఉంచబడింది, క్రింద భారత రాష్ట్రపతి పేరు ఉంచబడింది. ఇది ఒక స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశంలో రాష్ట్రపతియే ప్రథమ పౌరునిగా భావించబడుతూ ఉంటాడు. అటువంటి రాష్ట్రపతిని ఎవరైనా మన దేశంలో అపకీర్తిపాలు చేసినా, అవమానపరిచినా అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి శిక్ష కూడా పడే అవకాశం ఉంది, ఎందుకంటే వారు రాష్ట్రపతిని అవమానిస్తున్నారు గనుక. కాని బ్రిటన్ రాణిని స్వాగతిస్తూ భారత ప్రభుత్వమే స్వయంగా అటువంటి రాష్ట్రపతి పేరును క్రింద ముద్రించింది, బ్రిటన్ రాణి పేరును పైన ముద్రించింది. అంటే ఏమిటి దీనర్థం? దీనిలోని అర్థం సుస్పష్టం. నేటికీ భారత ప్రభుత్వం బ్రిటన్ రాణినే తమ ప్రభువుగా భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు 1911లో ఆంగ్లేయుల పాలనలో జరుగుతూ ఉండేవి. అప్పట్లో ఇంగ్లండ్ రాజు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇంగ్లండ్ రాజు జార్జ్ పంచం ఇక్కడికి వచ్చినప్పుడు ఆంగ్లేయులు ముద్రించే పత్రాలలో ఆయన పేరు ప్రథమంగా ప్రచురించబడుతూ ఉండేది. జార్జ్ పంచం పేరుతో ముద్రించబడినటువంటి ఆహ్వానపత్రికలన్నింటిలోనూ జార్జ్ పంచం పేరు అందరికంటే పైన ముద్రించబడుతూ ఉండేది. ఈ దేశం బానిస దేశం కావడం వలన, ఈ దేశానికి ప్రభువు జార్జ్ పంచం కావడం వలన జార్జ్ పంచం పేరును అందరికీ పైన ముద్రించడం జరుగుతూ ఉంది అని అప్పట్లో అనుకుంటూ ఉండేవారు. కాని ఇప్పుడు మాత్రం మనం స్వతంత్రులం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. 1947 నుంచి మనం స్వతంత్రులం. మరి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయినా మన ఆహ్వాన పత్రికల్లో బ్రిటన్ రాణి పేరును పైన ఉంచి మన రాష్ట్రపతి పేరును క్రింద ఉంచే పరిస్థితి ఎందుకెదురయ్యింది? ఇది ఒకే దుస్థితిని సూచిస్తూ ఉంది. అది ఏమిటంటే, నేటికీ మీ ప్రభుత్వం 1947కు పూర్వం వలనే బానిసత్వంలోనే ఉంది. లేకుంటే ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా జరుగదు. ప్రపంచంలో ఏ స్వతంత్ర దేశంలోనైనా ఆ దేశం యొక్క రాష్ట్రపతి పేరు, ప్రధానమంత్రి పేరు పైన ముద్రించబడతాయి. వాటికి క్రింద ఆ దేశానికి విచ్చేసిన అతిథి పేరు ముద్రించబడుతూ ఉంటుంది. బ్రిటన్ రాణి కేవలం మనకు అతిథి మాత్రమే అయితే ఆమె పేరును క్రింద ఉంచాలి. కాని ఆమె పేరును అందరికంటే పైన ఎందుకు ఉంచారు? పైగా ప్రభుత్వానికి చెందిన కార్యదర్శులు సిగ్గు విడిచి సిగ్గులేని వాళ్లలా బాహాటంగా ప్రకటించుకున్నారు, అవును, బ్రిటన్ రాణి పేరు అందరికంటే పైన ఉంచాము అని. మనకిప్పుడు కనిపిస్తున్నది ఏ స్వతంత్ర భారత ముఖచిత్రమో మనకర్థం కావడం లేదు. జార్జ్ పంచం విషయంలో జరిగినట్లుగానే నేడు బ్రిటన్ రాణి విషయంలోనూ జరుగుతూ ఉంది. నాడు జార్జ్ పంచంను సాదరంగా ఆహ్వానించినట్లుగానే బ్రిటన్ రాణిని కూడా సగౌరవంగా స్వాగతించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక మన దేశం స్వతంత్రమైనదని ఎలా విశ్వసించడం? నిజంగా స్వాతంత్ర్యం వచ్చి ఉంటే ఏ దేశంలోనూ ఇటువంటి పనులు జరుగవు. పైగా ఏ దేశమూ కూడా ఎవరి వల్ల తమ దేశము బానిసత్వంలో మగ్గిపోయిందో అటువంటి వారిని గౌరవించదు. ఏ ఆంగ్లేయుల వల్ల మనం బానిసలమయ్యామో, ఏ ఆంగ్లేయుల వలసరాజ్య విధానాల వల్ల మన దేశం సర్వనాశనమయ్యిందో, ఏ ఆంగ్లేయుల కుసంస్కృతి వల్ల మన దేశ సంస్కృతి అడుగంటిపోయిందో, అటువంటి సామ్రాజ్యవాదానికి ప్రతీక అయిన రాణిని మన దేశంలో సత్కరించడం బహుశా తిరిగి అదే బానిస వ్యవస్థను వెనుకకు రప్పించడమే.
పైగా రాణిగారు ఆ అమరవీరులను క్షమించమని అర్థించడానికి వస్తున్నారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే నేనేమీ క్షమాపణలర్థించడానికి రావడం లేదు అని ఆ రాణిగారు సుస్పష్టంగా చెప్పారు. ఇక ఈ దేశంలో బానిసత్వపు దుస్థితిని మీరే గమనించండి. స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రే ఒకసారి బ్రిటన్ రాణికి అమృత్సర్ వెళ్లవలసిన అవసరమే లేదు అని ప్రకటిస్తారు. తరువాతి రోజే లండన్లో కలకలం చెలరేగుతుంది. లండన్లో కలకలం చెలరేగడంతోటే మన ప్రధానమంత్రి ప్రకటన మారిపోతుంది. ఆ తరువాతి రోజే మన దేశ ప్రధానమంత్రి లేదు, బ్రిటన్ రాణి కావాలనుకుంటే భారతదేశంలో ఏ గ్రామానికైనా వెళ్లవచ్చు, ఏ గ్రామాన్నైనా పర్యటించవచ్చు అని ప్రకటిస్తారు. అంటే ఏమిటి దీనర్థం? మనం నేటికీ రాజకీయంగా ఆంగ్లేయుల పాలన కాలంలో వలెనే అదే బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నాం. ఎందుకంటే జార్జ్ పంచం మన దేశానికి ప్రభువుగా ఉన్నప్పుడు తాను ఏ గ్రామానికైనా వెళ్లగలడు, ఏ మారుమూలకైనా వెళ్లగలడు. ఎందుకంటే భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉండేది. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లయినా నేటికీ అదే మాట వినిపిస్తున్నారంటే బ్రిటన్ మహారాణి భారతదేశంలో ఏ గ్రామానికైనా వెళ్లవచ్చని, ఏ గ్రామాన్నైనా పర్యటించవచ్చని మన నేతలు ప్రకటనలు చేస్తూ ఉన్నారంటే నేటికి మన నాయకులు మానసికంగా ఎటువంటి బానిసలో మీరే అర్థం చేసుకోవచ్చు. వారు శారీరకంగా మాత్రం చూడడానికి భారతీయులుగా కనిపించవచ్చుగాని మానసికంగా మాత్రం 1911లో మన దేశాన్నేలిన ఆంగ్లేయుల వలనే వీరూ ఆంగ్లేయులే. ఒకవేళ అమృత్సర్లో రాణి అడుగుపెట్టిందంటే, జలియన్వాలాబాగ్కు రాణి వెళుతుందంటే అది నాటి 2000 మంది నవయువకుల మహాత్యాగాలను అవమానించినట్లే. బ్రిటన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ అసువులు బాసిన ఆ అమరవీరుల త్యాగాలను అగౌరవపరిచినట్లే. అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ మన దేశంలో ఒక పవిత్ర స్థలం. మీకు తెలియదు, 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో ఒక దారుణ ఉదంతం చోటుచేసుకుంది. ఏప్రిల్ 13, 1919లో ఏం జరిగింది? అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో 20,000 మంది సమావేశమయ్యారు. ఆ 20,000 మందితో అక్కడ ఒక సభ జరిగింది. ఆ సభలో ఆంగ్లేయులను మన దేశం నుంచి ఎలా తరిమికొట్టాలో, ఆంగ్లేయుల పట్ల సహాయ నిరాకరణను ఎలా పాటించాలో ఈ విషయమై సభ జరుగుతూ ఉంది. ఆ సభలో పాల్గొన్న 20,000 మంది ఉద్యమ వీరులపై తూటాలను గురిపెట్టడానికి డయ్యర్ను పిలిపించడం జరిగింది. డయర్ ఒక ఆంగ్లేయ పోలీసు అధికారి. అప్పట్లో డయర్ పోస్టింగ్ అమృత్సర్లోని ఒక ప్రాంతంలో ఉండేది. ఆ డయర్ను పిలిపించి అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో సమావేశమయ్యున్న ఈ 20,000 మందికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పారు. దానితో డయర్ ఆ 20,000 మంది భారతీయ ఉద్యమ వీరులకు గుణపాఠం నేర్పడానికని తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆ బాగ్ను చుట్టుముట్టాడు. మీలో ఎంతమంది అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ను చూశారో నాకు తెలియదు. నేను ఇప్పటికి 3 సార్లు ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించుకున్నాను. ఆ బాగ్ 4 వైపుల నుంచి చుట్టుముట్టబడింది. ఆ బాగ్కు ఎత్తైన ప్రహరీగోడ ఉంది. బాగ్ లోనికి ప్రవేశించడానికి కేవలం ఒక చిన్న ద్వారం మాత్రమే ఉంది. అది కూడా కేవలం 3.5 అడుగుల వెడల్పు మాత్రమే. డయర్ ఏం చేశాడు? జలియన్వాలాబాగ్ ముఖద్వారం దగ్గర ఒక ఫిరంగిని అమర్చాడు. లోన ఉన్న ఏ భారతీయ ఉద్యమకారుడు దానినుంచి బయటికి వెళ్లలేకుండా. ఆ తరువాత బాగ్ లోనికి డయర్ సైన్యం ప్రవేశించింది. ఇక డయర్ సైన్యం ఆ భారతీయ ఉద్యమవీరులందరిపైన ఎటువంటి హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా తుపాకీలు పేల్చడం మొదలుపెట్టింది. 18-20 నిమిషాల పాటు నిరాటంకంగా వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిసింది. 18-20 నిమిషాల పాటు నిరాటంకంగా పేలిన తుపాకీలు ఆగాయి. అవి ఆగడానికి కారణం డయ్యర్ మనసులో కనికరం కలగడం వల్ల కాదు.
తుపాకీలు పేలడం ఆగడానికి కారణం డయ్యర్ దగ్గర ఉన్న మందుగుండు అంతా అయిపోయింది. డయ్యర్ దగ్గర ఇంకా తుపాకీగుళ్ళు ఉండి ఉంటే మరో గంట సేపు కూడా నిరాటంకంగా తను తుపాకీలతో దాడి చేస్తూనే ఉండేవాడు. అలా 18 నుంచి 20 నిమిషాల పాటు జరిగిన పోలీస్ ఫైరింగ్లో భారతదేశానికి చెందిన 2000 మంది ఉద్యమవీరులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల తూటాలకు బలి అయిన వారు 2000 మంది ఉద్యమవీరులు కాగా, వారి నుంచి తప్పించుకోవడానికి అందరూ చేసిన ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో మరెందరో చనిపోయారు. అక్కడ జలియన్వాలాబాగ్లో ఒక బావి ఉంది. మరికొందరు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఆ బావిలోనికి దూకారు. కాని అలా బావిలోనికి దూకివారు మరణించారు. మరికొందరు ఆ గోడను ఎక్కి అవతలవైపుకు దూకడానికి ప్రయత్నించడంలో చనిపోయారు. ఇలా 2000 మంది తూటాల వల్ల బలి అయితే అంతకు మించి మరెన్నో వేల మంది తొక్కిసలాటలో చనిపోయారు. అలా చనిపోయిన వారి సంబంధీకులలో ఒక 14 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. తన పేరే ఉధమ్ సింగ్. ఉధమ్ సింగ్ అలా తన కళ్ళెదుట చనిపోతున్న వారిని చూస్తూ ఉన్నాడు. తన కళ్ళెదుటనే ప్రాణాలు విడుస్తున్న వారందరినీ చూస్తున్నప్పటికీ తన కంట ఒక్క కన్నీటి చుక్క కూడా రాలలేదు. పోలీసుల తూటాలకు గురి అయి ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క ఉద్యమకారుడు మరణిస్తున్న కొద్దీ తన హృదయంలో ఒక్కొక్క సంకల్పం చెలరేగసాగింది. ఆ ఉధమ్ సింగ్ యొక్క తల్లి, తండ్రి ఇద్దరూ ఆ ఉదంతంలో చంపబడ్డారు. 14 ఏళ్ల ఆ కుర్రవాడు తన తల్లి తన కళ్ళెదుట చావడం చూశాడు. తన తండ్రి తన కళ్ళెదుట ప్రాణాలు విడవడం చూశాడు. తన అన్నలు, అక్కలు అందరూ చావడం కళ్ళారా చూశాడు. ఒక్కొక్క వ్యక్తి చనిపోతున్న కొద్దీ తనలో ఒక్కొక్క సంకల్పం ఫిరంగిగుండులా పెల్లుబకసాగింది. 14 ఏళ్లనేది ఒక వయస్సే కాదు. కాని ఉద్యమవీరులకు వయస్సుతో నిమిత్తం లేదు. తన హృదయంలో నాటినుంచే ఉద్యమ జ్వాల ప్రజ్వరిల్లసాగింది. ఆ రోజే తాను సంకల్పించుకున్నాడు, 2000 మంది తన తోటి భారతీయులను దారుణంగా కాల్చి చంపిన డయర్ను తాను ఊరికే వదిలిపెట్టేది లేదు. ఇక ఆ ఉధమ్ సింగ్ తన తక్కిన జీవితమంతటినీ డయర్ను చంపడమనే ఉద్దేశ్యం కోసమే కేటాయించాడు. డయర్ను చంపినప్పుడే తన జీవితానికి సార్థకత అని తను భావించాడు. 14 ఏళ్ల వయసులో ఈ దారుణ ఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్న ఉధమ్ సింగ్ డయర్ అరాచకానికి బలి అయిన ఒక్కొక్క శవాన్ని తీసి ప్రక్కకు పేరుస్తూ ఉండేవాడు. తరువాత ఆ శవాలను నెమ్మదిగా బయటికు తీసుకువెళ్లేవాడు. 14 ఏళ్ల వయసుగల ఆ పిల్లవాడు హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనలో ఇలా స్పందించాడంటే తన మేధోసంపత్తి ఎటువంటిదో మీరర్థం చేసుకోవచ్చు. 14 ఏళ్ల వయసున్న ఒక బాలుడు మన దేశంలో ఎంతటి మహోన్నత ఉద్యమకారుడుగా అవతరించగలడో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఈ కాల్చివేత జరిగిన మీదట అమృత్సర్ నగరమంతా ఆంగ్లేయుల బానిసత్వంలోకి జారిపోయింది. ఆంగ్లేయ ప్రభుత్వం అంతటితో ఊరుకోలేదు. అక్కడ సమావేశమైన వారిలో ప్రాణాలతో బయటపడ్డ వారందరినీ మోచేతులు నేలకాంచి రోడ్లపై ఈడ్చుకు వెళ్లమని ఆంగ్లేయ ప్రభుత్వం ఆదేశించింది. డయర్ చేసిన అరాచకాలు అంతటితో ఆగలేదు. తన తూటాలకు బలికాని ఉద్యమవీరులందరినీ అమృత్సర్ వీధులలో దారుణంగా ఈడ్చుకు వెళ్లేటట్లు చేశాడు. వారిని బలవంతంగా మోచేతులతో నడిపించాడు. అటువంటి నీచుడైన డయర్ను చంపే బాధ్యతను ఉధమ్ సింగ్ తన భుజాలకెత్తుకున్నాడు. 14 ఏళ్ల వయసులో ఈ దారుణ దుర్ఘటనను చూసి యువకుడైన ఉధమ్ సింగ్ మనసులో నిరంతరం ఒకే సంకల్పం చెలరేగుతూ ఉండేది. నా దేశానికి చెందిన 2000 మంది ఉద్యమవీరులను తూటాలకు బలిచేసిన ఆ జనరల్ డయ్యర్ను ఎలాగైనా హతమార్చి తీరాలని తాను నిర్ణయించుకున్నాడు. ఆ ఒకే ఒక్క ఉద్దేశ్యానికే తన జీవితాన్ని అంకితం చేశాడు. తాను పెరిగి పెద్దయిన తరువాత, యువకుడైన తరువాత కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. కేవలం తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడానికే. భారతదేశంలో ఉద్యోగం చేశాడు, వడ్రంగి పని కూడా చేశాడు. వడ్రంగి పని చేస్తూ తను కొంత ధనం సంపాదించాడు. ఆ డబ్బుతో తను నేరుగా లండన్ వెళ్లాడు. లండన్ వెళ్లిన తరువాత తాను రివాల్వర్ కొనవలసి ఉండింది.
రివాల్వర్ కొనడానికి తన దగ్గర డబ్బుల్లేవు. అందుకోసమని లండన్లో ఒక హోటల్లో బేరర్గా పనిచేశాడు. అలా నౌకరుగా పనిచేసి కూడబెట్టిన ధనంతో ఒక రివాల్వర్ కొన్నాడు. రివాల్వర్ కొన్న తరువాత ఉధమ్ సింగ్ డయర్ చిరునామా తెలుసుకున్నాడు. ఇక్కడి కాల్చివేత ఉదంతం జరిగిన తరువాత డయర్ను ఇంగ్లాండుకు వెనుకకు పంపించడం జరిగింది. అలా డయర్ తిరిగి లండన్ వెళ్లాడు. ఉధమ్ సింగ్ కూడా డయర్ వెనుకనే లండన్ చేరుకున్నాడు. లండన్లో డయర్ ఇంటికోసం వెతికాడు. డయర్ ఉండే చోటు తెలుసుకున్నాడు. ఉధమ్ సింగ్ కావాలనుకుంటే డయర్ను తన ఇంటిలోనే చంపివేసేవాడు. ఎందుకంటే తన జేబులో రివాల్వర్ ఉంది, ఎదురుగా డయర్ ఉన్నాడు. కాని ఎలాగైతే భారతదేశంలో వేలమంది జనుల నడుమ తను తన భారతీయ సోదరులను చంపాడో అదేవిధంగా అందరి మధ్యనే డయర్ను గడ్డి కరిపించాలని భావించాడు ఉధమ్ సింగ్. తరువాత ఏం జరిగింది? ఆంగ్లేయ ప్రభుత్వం డయర్ను సత్కరిస్తూ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసింది. భారతీయ ఉద్యమకారులను తూటాలతో దారుణంగా అణచివేసినందుకుగాను డయర్ను సత్కరించడం జరుగుతోంది. భారతీయ ఉద్యమవీరులను తూటాలకు బలిచేసినందుకుగాను డయర్కు బిరుదులివ్వసాగారు. ప్రభుత్వం తరఫున సత్కరించసాగారు. డయర్పై వేసిన కేసును కూడా కొట్టివేశారు. ఆ దావాను కొట్టివేయడం వెనుక ఆంగ్లేయులు చూపించిన కారణమేమిటంటే డయర్కు చంపే అధికారం ఇవ్వబడింది. అంటే జనులను ఇచ్చవచ్చినట్టు విచక్షణారహితంగా తుపాకీతో పేల్చే అధికారం డయర్కు ఉంది. కాని తన చేతిలో చనిపోయేవారికి మాత్రం డయర్ చేతినుంచి తప్పించుకునే హక్కు ఏమాత్రం లేదు. ఇదే వాదనతో డయర్ను ఆ కేసునుంచి విడుదల చెయ్యడం జరిగింది. డయర్కు ఏ శిక్షా పడలేదు. డయర్ను విడిచిపెట్టారు. డయర్ని విడిచిపెట్టిన తరువాత ఆంగ్లేయ ప్రభుత్వం తనను సత్కరించాలని నిర్ణయించుకుంది. లండన్లో ఒకరోజు ఒక ముఖ్య స్థానంలో డయర్ సన్మాన సభ జరుగుతూ ఉంది. అక్కడికే ఉధమ్ సింగ్ కూడా వెళ్లాడు. ఉధమ్ సింగ్ కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ సన్మాన సభలో డయర్ను ప్రశంసిస్తూ పాటలు పాడుతున్నారు. డయర్ను ప్రశంసిస్తూ ఆంగ్లేయ సైనికులు, ఆంగ్లేయ అధికారులు గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. నిరాయుధులైన 2000 మంది భారతీయ ఉద్యమకారులను చంపినందుకుగాను తనను సాహసవంతుడని, ధైర్యవంతుడని కీర్తిస్తూ ఉన్నారు. అది చూసి ఉధమ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ప్రేక్షకుల మధ్యనుంచి లేచి వేదిక దగ్గరకు వచ్చాడు. జేబులో నుంచి రివాల్వర్ తీసి సూటిగా డయర్పై కాల్పులు జరిపాడు. ఉధమ్ సింగ్ తూటాలకు డయర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే చనిపోయాడు. ఉధమ్ సింగ్ తూటాలు తగిలి డయర్ అక్కడికక్కడే చనిపోవడంతోటే ఉధమ్ సింగ్ తన రివాల్వర్ను పక్కన పడేశాడు. తన ఎదురుగా ఉన్న పోలీసు అధికారితో, ఇక మీరు నన్ను అదుపులోకి తీసుకోండి అని చెప్పాడు. మీ ఇష్టం వచ్చిన న్యాయస్థానానికి తీసుకుపోండి అన్నాడు. ఇది చూసి పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. మొదట్లో వారు సాహసించలేదు. అయితే ఉధమ్ సింగ్ తన రివాల్వర్ను ప్రక్కన పడేయడం వల్ల ఆ పోలీసు అధికారి తనకు సంకెళ్లు వేశాడు. తనను న్యాయస్థానానికి తీసుకువెళ్లినప్పుడు న్యాయమూర్తి ఉధమ్ సింగ్ను ప్రశ్నించాడు. డయర్ను చంపిన తరువాత నువ్వు కావాలంటే తప్పించుకుపోవచ్చు. అయినా నువ్వందుకు ప్రయత్నించకపోవడానికి కారణమేమిటి అని ప్రశ్నించిన న్యాయమూర్తితో ఉధమ్ సింగ్ ఇలా అన్నాడు. నేను భారతదేశంలో పారిపోవడమంటే తెలియని మట్టినుంచి పుట్టిన ఒక వీరుణ్ణి. మేము తూటాలను ఛాతీని చూపి ఎదుర్కొంటాముగాని వెనుదిరిగి పారిపోతూ తూటాలకు బలి కావడం మా చరిత్రలో లేదు. నేను పుట్టిన పుణ్యభూమిలో వెన్నుచూపి పారిపోవడమన్నది తెలియదు. పిరికి పందలేయాలా చేస్తారు. న్యాయమూర్తి మరోమాటన్నాడు. ఉధమ్ సింగ్, నువ్వు పారిపోయి భారతదేశానికి చేరుకుంటే నీవంటి ఎంతోమంది ఉధమ్ సింగ్లను తయారు చేయగలిగి ఉండేవాడివి కదా. ఈ మాటలకు ఉధమ్ సింగ్ ఇలా జవాబిచ్చాడు. న్యాయమూర్తిగారు, మీరీ విషయాన్ని గురించి చింతించనవసరం లేదు. మీరు ఏ రోజైతే నన్ను ఉరికంబమెక్కిస్తారో అదే రోజు భారతదేశంలో 10,000 మంది ఉధమ్ సింగ్లు పుట్టుకురావడం మీరు చూస్తారు.
అందుకే నేను పారిపోను. నేను పిరికివాణ్ణిగాను. నేను మీ దేశంలో ఉరికంబమెక్కుతాను. ఆనందంగా ఉరికంబమెక్కుతాను. ఎందుకంటే నా జీవితం వెనుక ఏకైక లక్ష్యం నెరవేరింది. నాకు ఉన్నది ఒకే ఒక లక్ష్యం. నా దేశానికి చెందిన 2000 మంది ఉద్యమవీరులను అంతం చేసిన డయర్ను హతమార్చాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం నేడు నెరవేరింది. ఇక ఆ లక్ష్యం నెరవేరిన తరువాత నేను ఉరికంబమెక్కవలసి వచ్చినా నేనందుకు ఆనందంగా అంగీకరిస్తాను. ఆ న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి. ఉధమ్ సింగ్కు ఉరిశిక్ష విధించబడింది. ఉధమ్ సింగ్కు వేసిన ఉరిశిక్ష గురించి ఇలా చెప్పుకుంటారు. ఉరికంబంపై ఆయనే స్వయంగా తన చేతులతో ఉరిత్రాడును తన మెడకు బిగించుకున్నాడు. మరొక తలారి ఎవరో తన మెడకు ఉరిత్రాడు బిగించవలసిన అవసరం రాలేదు. ఉధమ్ సింగ్ తానే స్వయంగా ఉరిత్రాడును తన మెడకు బిగించుకున్నాడు. భారతమాతకు జై అని గర్జిస్తూ అమరవీరుడయ్యాడు. అటువంటి ఉద్యమవీరుణ్ణి పుట్టించిన పుణ్యభూమి అమృత్సర్. అటువంటి ఉద్యమవీరుణ్ణి తయారుచేసిన పవిత్ర భూమి జలియన్వాలాబాగ్. అటువంటి ఉద్యమవీరుల పుణ్యభూమిపై ఆ అపవిత్రమైన రాణి అడుగులు పడితే అది భారతదేశానికి ఎంతో దురదృష్టకరం, ఎంతో సిగ్గుచేటు. నేటి వార్తాపత్రికలో కార్యక్రమం ప్రచురించబడింది. రాణీగారు భారతదేశంలో అదే అమృత్సర్కు వెళ్లనున్నారని, ఎక్కడైతే 2000 మంది భారతీయ ఉద్యమవీరులను నిరాయుధులను చేసి ఎటువంటి హెచ్చరిక లేకుండా దారుణంగా చంపారో అదే జలియన్వాలాబాగ్కు వెళ్లనున్నారని, అదే చోట బ్రిటిష్ రాణి అడుగులు పడడమంటే అది భారతీయులకు సిగ్గుచేటు, భారతీయ పౌరుషానికి అదొక సవాలు వంటిది. భారతీయ నవయువకులకు ఇదొక సవాలు. భారతదేశంలో సామ్రాజ్యవాదానికి అంకురార్పణ చేసిన దేశానికి ప్రతినిధి అయిన ఆ రాణి అదే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమవీరులపై కాల్పులు జరిపి 2000 మందిని పొట్టనబెట్టుకుని ఆ అమరవీరుల రక్తంతో తడిసిన ఆ భూమిని సందర్శించడానికి వెళుతూ ఉన్నది అంటే ఇంతకంటే తలదించుకోవలసిన పరిస్థితి మరేముంటుంది? అదీ ఈ సిగ్గుమాలిన పనిని తలపెట్టినదెవరు? స్వయంగా స్వతంత్ర భారతదేశ ప్రభుత్వమే. రాణిని పిలుచుకొచ్చినదెవరు? మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలే. ఇదే రాణిని, ఆంగ్లేయులను పిలుచుకురావడానికి 1996లో అక్టోబర్ నెలలో భారతదేశ ఆర్థిక మంత్రి వెళ్లారు. అతని పేరే చిదంబరం. ఈ చిదంబరం 1996 అక్టోబర్ మాసంలో లండన్ వెళ్లాడు. అక్టోబర్ 2వ తేదీన తనొక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ విలేకరుల సమావేశంలో చిదంబరం ఇలా అన్నాడు: ఆంగ్లేయులు మరియు ఈస్టిండియా కంపెనీ భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసలుగా ఊడిగం చేయించడానికని వచ్చాయి. ఆంగ్లేయులు మరియు ఈస్టిండియా కంపెనీ భారతదేశాన్ని 200 ఏళ్లపాటు దారుణంగా దోచుకున్నాయి. నేను మీకు మళ్లీ ఆహ్వానం పలకడానికని వచ్చాను. మీరు తిరిగి మా దేశానికి రండి, మరొక 200 సంవత్సరాల పాటు మా దేశాన్ని దారుణంగా దోచుకోండి. ఇలా సిగ్గు లేకుండా 1996 అక్టోబర్లో మన దేశ ఆర్థిక మంత్రే స్వయంగా వారిని పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించే రాణి మన దేశానికి వచ్చింది. ఇంగ్లండ్ రాణి భారతదేశానికి రావడాన్ని సరిక్రొత్త బానిసత్వం భారతదేశంలోకి ప్రవేశించినట్లుగా భావించవచ్చు. రాణి ఒక్కరే రావట్లేదు. ఆమెతో పాటుగా బ్రిటన్కు చెందిన పెద్ద పెద్ద కంపెనీల అధికారులందరూ వస్తున్నారు. ఎలాగైతే మొదట్లో ఈస్టిండియా కంపెనీ వచ్చిందో, ఈస్టిండియా కంపెనీకి చెందిన అధికారులు వచ్చారో, ఎలాగైతే వారు భారతదేశమంతటా తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని స్థాపించారో, ఆ కథనంతా నేను మునుపటి వ్యాఖ్యానంలో మీకు వివరించాను. అలాగే నేడు కూడా రాణీగారు వస్తున్నారు. వారితో పాటుగా బ్రిటన్కు చెందిన పెద్ద పెద్ద కంపెనీల అధికారులందరూ వస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఆ అన్ని బహుళజాతీయ సంస్థల అధికారులందరూ భారతదేశానికి చెందిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వస్తున్నారు. ఇక భారతదేశానికి చెందిన ప్రభుత్వాలు ఆ రాణీగారికి వందనాలర్పిస్తూ తివాచీలు పరచి స్వాగతించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాయి. ఇది స్వతంత్ర భారతదేశానికి
మాయని ఒక బానిసత్వపు మచ్చ. ఒక ప్రక్క మీతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయని, స్వతంత్ర భారతదేశం స్వర్ణజయంతి జరుపుకుంటూ ఉందని చెబుతూ, మరొక ప్రక్క ఎవరివల్ల మనము స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసలమయ్యామో, ఎవరి కారణంగా మన సుసంపన్నమైన దేశం పేదదేశంగా పరిణమించిందో వారిని స్వాగతించడానికి సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సంఘటనని మనం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయినట్లుగా భావించాలా? లేదు, నాటి ఆంగ్లేయ పాలనలో మన దేశం బానిసత్వంలో ఎలా కూరుకుపోయిందో అది మనకు తిరిగి గుర్తుచెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నంగా భావించాలా? ఒకసారి అలా కూడా జరిగింది. ఇదే బ్రిటన్ రాణి 2 సంవత్సరాల క్రితం 1995లో న్యూజిలాండ్ పర్యటించడానికని వెళ్ళింది. న్యూజిలాండ్కు రాణి ఎందుకు వెళ్ళింది? ఒక కాలంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని బానిసలను చేసి పాలించినట్లుగానే న్యూజిలాండ్ను కూడా బానిసదేశాన్ని చేసి పాలించారు. 1863లో ఆంగ్లేయులు న్యూజిలాండ్ను ఆక్రమించుకున్నారు. 1863లో తరతరాలుగా న్యూజిలాండ్లో నివసిస్తూ వస్తున్న మావోరీ తెగకు చెందిన జాతివారిని ఇదే ఆంగ్లేయులు లక్షల సంఖ్యలో ఊచకోత కోశారు. వాస్తవంగా తరతరాలుగా న్యూజిలాండ్ దేశీయులైన మావోరీ తెగ వారిని లక్షల సంఖ్యలో ఊచకోత కోసి మిగిలిన వారిని క్రిస్టియన్లుగా మార్చారు, క్రైస్తవులుగా మార్చారు. ఆ తరువాత ఆంగ్లేయులు న్యూజిలాండ్పై ఎన్నో ఏళ్లపాటు పరిపాలన కొనసాగించారు. తరువాత న్యూజిలాండ్ స్వాతంత్ర్యాన్ని పొందింది. న్యూజిలాండ్కు స్వతంత్రమొచ్చిన తరువాత 1995లో, అంటే 2 సంవత్సరాల క్రితమే ఇదే రాణి పర్యటించడానికని వెళ్ళింది. ఆ సందర్భంగా మావోరీ జాతికి చెందిన వేల సంఖ్యలోని జనులు వెల్లింగ్టన్ విమానాశ్రయాన్ని చుట్టుముట్టారు. వారు రాణిని తమ దేశంలోకి అనుమతించలేదు. కారణం, న్యూజిలాండ్ను బానిసదేశంగా మార్చి న్యూజిలాండ్ను సర్వనాశనం చేసినది ఇదే ఆంగ్లేయులు. 1863 నాటి ఆ పరిస్థితులు తిరిగి మీ మనసుల్లో మెదలడం మాకిష్టంలేదు. ఇలా వారు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆమె క్షమించమని అడుగవలసి వచ్చింది. అయినా వారు సమ్మతించలేదు. మీరు బహుశా ఈరోజు వార్తాపత్రిక చదివితే మీకు తెలిసి ఉంటుంది. పాకిస్తాన్లో కూడా కలకలం చెలరేగింది. ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానమైన వార్త ఏమిటంటే, పాకిస్తాన్కు చెందిన గొప్ప గొప్ప మౌల్వీలందరూ, గొప్ప గొప్ప ధర్మాధికారులందరూ నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చారంటే, ఆయన పొరపాటున కూడా రాణిని తమ దేశానికి అనుమతించవద్దని తెలియజేశారు. ఎందుకంటే ఎలిజబెత్ పర్యటనలో పాకిస్తాన్ని సందర్శించడం కూడా ఒక భాగం. భారతదేశాన్ని సందర్శించిన తరువాత ఆమె పాకిస్తాన్ వెళ్లవలసి ఉంది. దానితో పాకిస్తాన్లో ఇప్పటినుంచే ప్రజలు నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. నిన్న కరాచీలోనూ, ఫైసలాబాదులోనూ, లాహోర్లోనూ భారీ ప్రదర్శనలు జరిగాయి. ఇక అక్కడి ప్రభుత్వంపై అక్కడి ప్రజలు ఎంతటి ఒత్తిడిని తీసుకువచ్చారంటే, బహుశా వీరు ఆ దేశంలోకి చొరబడే సాహసం చేయలేరు. తక్కిన ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఇటువంటి వాటికి వ్యతిరేకత పెల్లుబుకుతూ ఉంటే, సమస్త భారతదేశం మాత్రం చేతలుడిగి కూర్చుని ఉంది. మా ఆజాదీ బచావ్ ఆందోళన్ తరఫున, స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకునే మా ఉద్యమం తరఫున వేల మంది కార్యకర్తలు గత మాసం 26వ తేదీన బ్రిటిష్ హైకమిషన్ ఎదురుగా ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. పోయిన నెల 26వ తేదీన మా కార్యకర్తలు నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శన, మేము చేపట్టిన ఈ ప్రదర్శన ఒకే ఉద్దేశ్యంతో ముందుకు నడిచింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ను భారతదేశానికి ఆహ్వానించవలసిన అవసరమే లేదు. అంతేకాదు, మీరు రాణిని భారతదేశానికి పంపించవద్దని మేము బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాని మన భారత ప్రభుత్వం ఆ నిరసన ప్రదర్శన గావిస్తున్న వారిపై లాఠీచార్జ్ చేయడమే కాదు, వారిని అరెస్టు కూడా చేసింది. మా కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అంటే మన దేశంలో, మన దేశం గురించి మనం మాట్లాడితే, మన దేశ పరువు ప్రతిష్టల గురించి మనం మాట్లాడితే, మన దేశ ఆత్మగౌరవాన్ని సంరక్షించుకునే విషయాన్ని మనం మాట్లాడితే,
మా వంటి వారిపై లాఠీచార్జులు జరుగుతాయి. మా వంటి వాళ్లను జైల్లో వేస్తారు. మా వంటి వాళ్లను అరెస్టు చేసి కేసులు పెడతారు. మరోవైపు మన దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిన వారిని, మన బానిసత్వాన్ని గుర్తుకు చెయ్యడానికి వస్తున్నవారిని సాదరంగా ఆహ్వానించే కార్యక్రమాల్లో ప్రభుత్వమంతా నిమగ్నమై ఉంది. మీరొక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం మనందరిదీనా, లేదు రాణి ఎలిజబెత్ మరియు ఆంగ్లేయులకు సంబంధించినదా? స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైనా మన దేశంలో మన ప్రభుత్వమే కొనసాగుతుందని నాకైతే అనిపించడం లేదు. ఈ ప్రభుత్వాలన్నీ భారతదేశాన్ని 250-300 ఏళ్లపాటు బానిసత్వపు చీకట్లలోకి నెట్టిన దేశాల కోసమే పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా నేనిక్కడ బొంబాయిలో ఉన్నప్పటికీ మా వందలాది కార్యకర్తలు ఢిల్లీలో ఉన్నారు. మా కార్యకర్తలందరూ ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రోజంతా నిరాహార దీక్షను చేపట్టారు. వారు ప్రాయశ్చిత్తానికి ప్రతీకగా ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. ఆజాదీ బచావ్ ఆందోళన్కి చెందిన కార్యకర్తలందరూ ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఉపవాస దీక్షలో మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉన్నారు. వారి మౌనవ్రతం, ఉపవాస దీక్ష వెనుక ఉద్దేశ్యం దేశమంతా మేలుకోవాలని. గాఢ నిద్రలో మునిగి ఉన్నాం మనం. మన అలసత్వానికి అంతులేకుండా పోయింది. దేశంలో ఎక్కడా చైతన్యమే కనిపించడం లేదు. దేశమంతా స్తబ్దంగా, చైతన్యవిహీనంగా ఈ వార్తలను చూస్తూ ఉంది. మనకంటే ఆ పాకిస్తానీయులే మేలు. రాణి రావడానికి మునుపే ఇంతటి కల్లోలాన్ని పుట్టించారు. మనకంటే న్యూజిలాండ్ ప్రజలు ఎంతో నయం. వారందరూ కలిసికట్టుగా రాణిగారిని వెల్లింగ్టన్ ఎయిర్పోర్ట్లోనే ఆపివేశారు. కాని మన భారతీయులలో మాత్రం అశ్రువులు ఆరిపోయాయి. మనమింకా బానిసత్వంలోనే మునిగి ఉన్నామనడానికి ఇంతకు మించిన రుజువు మరొకటి అవసరం లేదు. దేశమంతా ఈ విషయాన్ని గురించి అసలు ఆలోచించడమే లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విషయాన్ని ప్రధానాంశంగా లేవనెత్తలేదు. రాణి వస్తున్నప్పటికీ భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఏ విధమైన ప్రకటన వెలువడలేదు. తమను తాము భారతీయ సంస్కృతికి సంరక్షకులమని ప్రకటించుకునే రాజకీయ పార్టీల నుంచి నేను ఎదురుచూస్తున్నాను. తమను తాము జాతీయవాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీల నుంచి సరి అయిన ప్రకటన కోసం నేనెదురుచూస్తున్నాను. కొన్ని పార్టీలైతే ఏకంగా దేశాన్ని అమ్మకానికే పెట్టాయి. కాని ఈ దేశంలో మరికొన్ని పార్టీలు మాత్రం మేము భారతీయ సంస్కృతిని గౌరవించేవాళ్లమని చెప్పుకుంటున్నాయి. మేము భారతీయ సమాజాన్ని సంరక్షించడానికై పోరాడేవాళ్లమని చెప్పుకుంటున్నాయి. భారతీయ ధర్మానికి మేము ప్రతినిధులమని చెప్పుకుంటున్నాయి. హైందవ ధర్మానికి మేము ప్రతినిధులమని చెప్పుకుంటున్నాయి. అటువంటి పార్టీలన్నీ నోరు మెదపకుండా చూస్తూ కూర్చున్నాయి. రాణి పర్యటనకు వ్యతిరేకంగా ఒక్కరి నుంచి ఒక్క ప్రకటన రాలేదు. మీ పట్ల ఎంత భారీ స్థాయిలో మోసం జరుగుతోందో మీరే గుర్తించండి. భారతీయ సంస్కృతిని పట్టించుకోని వాళ్లు, హైందవ ధర్మాన్ని లెక్కచేయని వారి గురించి ఎలాగూ మాట్లాడి ఉపయోగం లేదు. కాని భారతీయ సంస్కృతికి ప్రతినిధులమని చెప్పుకునే పార్టీల నుంచి కూడా రాణికి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా వెలువడలేదంటే ఏమిటి దీనర్థం? వాళ్లు కూడా బానిసలైపోయారు. వారు మీకు చూపించే దంతాలు వేరు, వారు తినడానికి ఉపయోగించే దంతాలు వేరు. వారికి భారతదేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు ఏ విధమైన తేడా లేదు. ఎంతకాలమైతే మీరు మన దేశంలో ఇప్పటికీ హైందవ ధర్మాన్ని గౌరవించే పార్టీలున్నాయని, భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి పోరాడే పార్టీలున్నాయన్న అపోహలో కూరుకుని ఉంటారో అంతకాలం మీరు భారతదేశానికి ఎటువంటి మేలు చెయ్యలేకపోగా భారతదేశం యొక్క నాశనానికే కారకులవుతారు. మా వంటి వాళ్లకు ఇటువంటి అపోహ ఉండి ఉండకపోతే బహుశా మేము ఇంతకంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని ఉండేవాళ్లం. రాణి భారతదేశానికి వస్తుందన్న వార్త వినగానే హైందవ సంస్కృతిని గౌరవించేవారందరూ, భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి పాటుపడేవారందరూ ముక్త కంఠంతో ముందుకొచ్చి నిరసన తెలియజేస్తారని మేమూ ఆశించాం. కాని అందుకోసం ఏ పార్టీ ముందుకు రాలేదు. మనల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో మీరే గుర్తించండి. జీవితాంతం భారతీయ సంస్కృతిని గురించి మాట్లాడినవాళ్లు, జీవితాంతం హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడినవాళ్లు, జీవితాంతం భారతదేశం యొక్క సార్వభౌమత్వం గురించి,
భారతీయుల మధ్య సామరస్యం గురించి మాట్లాడిన వాళ్ళు, వారందరి ముఖాలు ఒక్కసారి పరికించి చూడండి. వాళ్లు మౌనంగా నిలబడి ఉన్నారు. నాడు ధృతరాష్ట్రుడు మౌనంగా కూర్చున్నట్లే వీరూ నేడు మౌనంగా కూర్చున్నారు. మహాభారత కాలంలో జరిగిన నాటి సంఘటననే నేను నేడు మన దేశంలో చూస్తున్నాను. మహాభారత కాలంలో కూడా గొప్ప గొప్ప జ్ఞానులున్నారు, మేధావులున్నారు. అయితే వారంతా నాడు కౌరవ సభలో నోటికి తాళాలు వేసుకుని కూర్చున్నారు. వారి కళ్ల ఎదుటనే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. వారి కట్టెదుటనే ఒక మహిళ అభిమానం నేలరాచబడుతోంది. వారి కళ్ల ముందే దేశమంతటి ఆత్మగౌరవం అడుగంటిపోతోంది. అయినా వారంతా మౌనంగా చూస్తూ కూర్చున్నారు. మౌనంగా చూస్తూ కూర్చున్న వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మౌనంగా ఉన్న ధృతరాష్ట్రుడు అంతకంతా అనుభవించవలసి వచ్చింది. మౌనంగా ఉన్న ద్రోణుడికి తగిన ఫలమే దక్కింది. మౌనంగా ఉన్న కృపాచార్యుడో తాను చేసిన తప్పు వల్ల తనకొచ్చిన దుష్ఫలితం నుంచి తప్పించుకోలేకపోయాడు. నేడు కూడా భారతీయ సంస్కృతిపై రాణి ద్వారా జరుగుతున్న బలీయమైన దాడిని ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకునేవారందరూ తమ తమ తప్పిదాలకు ఫలితాలననుభవించవలసి వస్తుంది. నేడు కాకపోతే ఆ ఫలితం ఏడాది తరువాత రావచ్చు, 2 ఏళ్ల తరువాత రావచ్చు, 5 ఏళ్ల తరువాత రావచ్చు. ఎప్పటికైనా నేటివారి ఉదాసీనతకు వారు తలదించుకుని సమాధానం చెప్పక తప్పదు. భారతీయులంతా వీరిని నిలదీస్తారు. హైందవ ధర్మాన్ని సంరక్షించుకోవడానికి మేమే మిగిలి ఉన్నామని చెప్పుకునే మీరు, భారతీయ సంస్కృతిని పరిరక్షించడం మా బాధ్యత అని చెప్పుకునే మీరు, రాణి ఎయిర్పోర్ట్లో దిగితే ఎర్రతివాచీలు పరిచినప్పుడు ఎక్కడికి పోయారు అని అడుగుతారు. భారతీయులంతా వీరిని నిలదీసినప్పుడు బహుశా వీరి దగ్గర సమాధానమే ఉండదు. ఆ రోజు వీరికి కూడా ఒకనాడు ధృతరాష్ట్రునికి పట్టిన గతే పడుతుంది, ద్రోణుడికి పట్టిన గతే పడుతుంది, కృపాచార్యుడికి పట్టిన గతే పడుతుంది. ఈ రాణి భారతదేశానికి రావడం ఒక పెను ప్రమాదాన్ని సూచిస్తోంది. మొదట్లో ఆంగ్లేయులు వచ్చినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చినప్పుడు వారు మన దేశానికి కేవలం వ్యాపార నిమిత్తమే వచ్చారు అని అందరూ అనుకున్నారు. కాని వారొచ్చింది భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి. ఆంగ్లేయులతో పాటు వచ్చిన అధికారులందరూ భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయడానికి వచ్చారు. 1813లో బ్రిటిష్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలోని అంశం హౌ టు క్రిస్టియనైజ్ ఇండియా, భారతావనిని క్రైస్తవీకరించడమెలా. 1813లోనే బ్రిటన్ పార్లమెంటులో హౌ టు క్రిస్టియనైజ్ ఇండియా అన్న అంశం మీద చర్చ జరిగింది అంటే దాన్నిబట్టే మనమర్థం చేసుకోవచ్చు. ఆంగ్లేయులు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశానికి వచ్చింది వ్యాపారం కోసం కాదని. వారి ప్రధాన ఉద్దేశ్యం వారు భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడమే. ఆంగ్లేయులు భారతదేశానికి పంపించిన మొట్టమొదటి రాయబారి థామస్ రోను వారు భారతదేశానికి పంపించడం వెనుక ఉద్దేశ్యం భారతదేశాన్ని పూర్తిగా క్రైస్తవ దేశంగా మార్చడానికి గల అవకాశాలను గురించి తెలుసుకోమని. నేడు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే ఉద్దేశ్యంతో వారు రాణిని మన దగ్గరికి పంపిస్తున్నారు. భారతదేశం క్రైస్తవ దేశంగా మారడానికి పరిపూర్ణంగా సంసిద్ధమై ఉందో లేదో తెలుసుకోవాలని. 1813లో బ్రిటన్ పార్లమెంట్ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చివేసే చట్టాన్ని ఆమోదించింది. 1813 జూన్ 24వ తేదీన ఇంగ్లండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే చట్టం ఆమోదించబడింది. ఈ సంఘటనకు సంబంధించిన దస్తావేజులు నా దగ్గరున్నాయి. నేనొక పుస్తకం వ్రాయబోతున్నాను. బహుశా 2-3 నెలల్లో ఆ పుస్తకం పూర్తి కావచ్చు. ఆ పుస్తకం పేరు ఆజాదీకే 50 సాల్ యా గులామీకే 500 సాల్, స్వాతంత్ర్యానికి 50 ఏళ్ల, బానిసత్వానికి 500 ఏళ్ల. అందులో నేనా దస్తావేజును ఉన్నది ఉన్నట్లుగా ముద్రించబోతున్నాను. అది 1813లో బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో చర్చలు జరిగిన అనంతరం ఆమోదించబడిన చట్టం. ఆ బిల్లుకు వారు పెట్టిన పేరు హౌ టు క్రిస్టియనైజ్ ఇండియా, భారతదేశాన్ని క్రైస్తవీకరించడమెలా. హౌ టు ప్రాపగేట్ క్రిస్టియన్ రిలిజన్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడమెలా. కాబట్టి భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చింది వ్యాపారం కోసం కాదు. భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చింది క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి. 1813లో ఆ చట్టం ఆమోదించబడిన తరువాతనే
భారతదేశానికి క్రైస్తవ మతానికి చెందిన మతగురువులు రావడం ప్రారంభమైంది. క్రైస్తవ మత ప్రచారం కోసం ప్రతి చోటా వారి పాఠశాలలు తెరవబడ్డాయి. ప్రతి చోట వారి పాఠశాలలు తెరిచారు. ప్రతి చోట క్రైస్తవ మతానికి సంబంధించిన బోధనా విధానాలను ప్రవేశపెట్టారు. పలుచోట్లకు వారి మతగురువులు రావడం మొదలుపెట్టారు. చివరికి 1820 తరువాత ఒక లైసెన్సును ఇచ్చి, అధికార పత్రాన్ని ఇచ్చి ఇంగ్లండ్ నుంచి మతగురువులను భారతదేశానికి పంపిస్తూ ఉండేవారు. 1813లో బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోదించబడిన ఆ చట్టాన్ని అనుసరించే ఆ తరువాతి కాలంలో ఆంగ్లేయులు రూపొందించిన పథకాలన్నీ భారతీయులను క్రైస్తవులుగా మార్చడమెలా అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకునే రూపొందించబడేవి. భారతీయుల మతాన్ని మార్చడమెలా అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పథకాలన్నీ రూపొందించేవారు. భారతీయులలో మతమార్పిడి చెయ్యడం ఎంతో కష్టం అని వారు నిరంతరం చర్చిస్తూ ఉండేవారు. ఈ చర్చలలో భాగంగా భారతీయులను మతమార్పిడి గావించడం చాలా కష్టమన్న నిర్ణయానికి వచ్చిన వారు భారతీయ ప్రజలను మతమార్పిడి చెయ్యాలంటే వారిని పేదవారిని చెయ్యడం, కటిక దరిద్రులను చెయ్యడం తప్పనిసరి అన్న నిర్ణయానికి వచ్చారు. భారతీయులంతా పేదవారైతే, వారంతా నిరుద్యోగులైతే, వారికి పని లేకుండా పోతే అటువంటి పేద వ్యక్తికి ధనాన్ని ఎరగా చూపి మతాన్ని మార్చవచ్చు అన్న నిర్ణయానికి వచ్చారు. ఇవన్నీ ఆంగ్లేయుల కాలంలో జరిగేవి. 1820 ప్రాంతంలో ఆంగ్లేయులు పరస్పరం ఈ విధంగా చర్చించుకుంటూ ఉండేవాళ్లు. భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలంటే అందుకుగాను వారు భారతీయులందరినీ పేదవారిని చేయాలి, నిరుద్యోగులను చేయాలి, కటిక దరిద్రులను చేయాలి. అప్పుడు మాత్రమే వారు తమ మతాన్ని మార్చుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తారు అన్న అభిప్రాయానికి వచ్చారు వారు. ఈరోజు కూడా మీరు చూడండి, తమ మతాన్ని మార్చుకునేవారెవరు? అందరికంటే పేదవారే మొట్టమొదట తన మతాన్ని మార్చుకుంటాడు. భారతదేశంలో నేడు క్రియాశీలముగా ఉన్న క్రైస్తవ మిషనరీలన్నీ మొట్టమొదటగా పేద ప్రజలుండే స్థానాలకే వెళతాయి, అక్కడ మకాం వేస్తాయి. వారు వెనుకబడిన జాతుల వారి దగ్గరికి, వెనుకబడిన తెగల దగ్గరికి, ఆదిమవాసుల దగ్గరికి వెళుతూ ఉంటారు. ఎక్కడ జనులకు ఉపాధి లేదో, ఎక్కడ జనులకు ఆదాయం లేదో అటువంటి ప్రదేశాలనే ఎంచుకొని వారు తమ మిషనరీ కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. దాని వెనుక వారి ఉద్దేశ్యమేమిటి? అదే 1820 నాటి ఉద్దేశ్యమే వారిది. పేద వ్యక్తి తన మతాన్ని తేలికగా మార్చుకుంటాడు. నేడు కూడా భారతదేశంలో ఏ ప్రదేశాలలో పేదరికం ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాలలోనే క్రైస్తవ మిషనరీలు కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మీరే పరిశీలించి చూడండి. ఒరిస్సాలో చూడండి, బీహార్లో చూడండి, బెంగాల్లో చూడండి, దక్షిణ భారతదేశంలో చూడండి. ఎక్కడెక్కడైతే పేదరికం ఎక్కువగా ఉందో ఆయా ప్రదేశాలలోనే క్రైస్తవ మిషనరీలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పద్ధతి ఈనాటిది కాదు, ఈ పద్ధతి 200 సంవత్సరాల క్రితానిది. నాడే ఆంగ్లేయులు భారతదేశాన్ని పూర్తిగా క్రైస్తవ దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి భారతీయులను పేదలను చేయాలి, నాశనం చేయాలి, దరిద్రులను చేయాలి. ఇదే ఉద్దేశ్యంతో ఆంగ్లేయులు తమ పథకాలన్నీ రూపొందించారు. అందుకోసమే వారు భారతదేశంలో తమ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. భారతదేశంలో వారు వ్యాపారాన్నెందుకు మొదలుపెట్టారు? భారతదేశంలో విలసిల్లుతున్న వ్యాపారాలన్నీ మూతపడడానికి. ఆంగ్లేయులు తమ కంపెనీని ఎందుకు పంపించారు? భారతదేశంలో నడుస్తున్న సంస్థలన్నీ మూతపడాలని. ఆంగ్లేయుల కంపెనీల ఉత్పత్తులపై ఎటువంటి సుంకం విధించేవారు కాదు. మరో ప్రక్క భారతీయ వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులపై అనేక రకాల పన్నులు విధించేవారు. దానితో భారతీయ వ్యాపార సంస్థలు తయారుచేసే ఉత్పత్తుల ధర క్రమక్రమంగా పెరుగుతూ ఉండేది. ఆంగ్లేయులు తయారుచేసే ఉత్పత్తుల ధర క్రమక్రమంగా తగ్గుతూ ఉండేది. ఇలా పెరుగుతున్న ధరల వల్ల భారతీయ వ్యాపార సంస్థలు క్రమక్రమంగా మూతబడుతూ వస్తాయి. భారతీయ వ్యాపార సంస్థలు మూతబడడంతో వాటిలో పనిచేస్తున్న వారందరూ నిరుద్యోగులవుతారు. అలా వేలు లక్షల సంఖ్యలో జనులు పేదవారైన తరువాత వారినే ఆంగ్లేయులు క్రైస్తవులుగా మారుస్తారు. ఇది వారి ప్రణాళిక. నేడు కూడా అదే ప్రణాళికకు అనుగుణంగా దేశం పరిపాలించబడుతూ ఉంది. ఏ విధంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉత్పత్తులు ట్యాక్స్ ఫ్రీగా దిగుమతి అయ్యేవో, వాటిపై ఏ విధమైన సుంకము విధించకుండా భారతీయులు తయారుచేసే ఉత్పత్తులపై అనేక రకాల పన్నులు విధించబడేవో, అదే పని గత 6 సంవత్సరాలుగా మన దేశంలో కొనసాగుతూ ఉంది. ఉదారీకరణ పేరుతో, లిబరలైజేషన్ పేరుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులను ట్యాక్స్ ఫ్రీగా ప్రకటిస్తున్నారు.
భారతదేశంలో వస్తువులను తయారు చేసే వ్యాపార సంస్థలపై అనేక విధాల పన్నులను విధిస్తున్నారు. దానితో విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయి, భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తుల ధరలు ఎక్కువయ్యాయి. దీని పరిణామమేం జరుగుతోంది? వేల సంఖ్యలో కంపెనీలు మూతబడుతున్నాయి. లక్షల సంఖ్యలో జనులు నిరుద్యోగులవుతున్నారు. అలా నిరుద్యోగులైన లక్షలాది మంది పేదవారైపోతూ ఉన్నారు. ఇదే పేదవారిని బ్రిటన్ నుంచి వచ్చిన ధనంతో క్రైస్తవులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1820లో ఇదే పని జరిగింది. నేడు 1997లోనూ ఇదే పని జరుగుతోంది. అందుకే మనకే విధమైన స్వాతంత్ర్యమూ రానేలేదని నేనంటున్నాను. ఎంతకాలం మీరు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, మనదొక స్వతంత్ర దేశమని భ్రమలో కూరుకుని ఉంటారో అంతకాలం మన దేశానికి చేటు చేసిన వారే అవుతారు. మనం పూర్తిగా స్వతంత్రులమన్న అపోహలో మనం మునిగి ఉన్నంతకాలం మన దేశంలో ఇవే అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతూ ఉంటాయి. ఆంగ్లేయులు భారతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి భారతదేశాన్ని ఒక దరిద్రదేశంగా మార్చారు, పేదదేశంగా మార్చారు, సర్వనాశనం చేశారు. ఆ విధంగా పేదవారైన వారిని తరువాత క్రైస్తవులుగా మార్చారు. నేడు కూడా అదే జరుగుతోంది. గత 6 ఏళ్లుగా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరుతో, ప్రపంచీకరణ, ఉదారీకరణ పేరుతో ప్రవేశపెట్టబడిన విధానాల వల్ల మన దేశంలో వేలాది కంపెనీలు మూతపడ్డాయి. దానితో 8 కోట్ల మంది అదనంగా మన దేశంలో పేదవారయ్యారు. 1991లో మన దేశంలో పేదవారి సంఖ్య 32 కోట్లు. 1997లో మన దేశంలో పేదవారి సంఖ్య 40 కోట్లు. నేడు 40 కోట్ల మంది మన దేశంలో దారిద్ర్యరేఖకు క్రింద ఉన్నారు. ఆ 40 కోట్ల మందిని క్రైస్తవులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక దారిద్ర్యరేఖకు క్రింద ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? భారతదేశంలో నేడు 5 కోట్ల మందికి రోజుకి ఖర్చు చేసుకోవడానికి 50 పైసలు కూడా లేదు. భారతదేశంలో నేడు 10 కోట్ల మందికి రోజుకి 1 రూపాయి ఖర్చు చేసుకోవడానికి కూడా లేదు. ఇక 15 కోట్ల మంది రోజుకి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా మన దేశంలో పేదరికం పెంచబడుతూ ఉంది. ఆంగ్లేయులు ఇలాగే ఉద్దేశ్యపూర్వకంగా మన దేశాన్ని పేదదేశంగా మార్చారు. ఆంగ్లేయులు మన దేశంలో పేదరికాన్ని పెంచడానికి కారణం పేదవారిని మాత్రమే మతమార్పిడి చేయవచ్చు. ఈరోజు కూడా మన దేశంలో పేదరికాన్ని పెంచడానికి కారణం పేద ప్రజలను మాత్రమే మతాంతరీకరణ ద్వారా క్రైస్తవులుగా మార్చవచ్చు. ఆంగ్లేయులు భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి భారతదేశంలో పేదరికాన్ని పెంచారు, నిరుద్యోగాన్ని పెంచారు, ఆకలి చావులను పెంచారు. ఒక ప్రక్క ఇలా చేస్తూ మరో ప్రక్క నిజమైన భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. భారతీయ ధార్మికతను, భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికే ఆంగ్లేయులు తమ నాగరికతను మన దేశంలో ప్రవేశపెట్టారు. మెకోలే అనే ఒక అధికారి ఉండేవాడు. తను ఎప్పుడూ అంటూ ఉండేవాడు, ఈ దేశంలో ఆంగ్లేయుల విద్యావిధానం మొదలైనట్లయితే అందులో చదువుకునే విద్యార్థులు చూడడానికి శారీరకంగా భారతీయులుగా కనిపించినప్పటికీ మానసికంగా మాత్రం ఆంగ్లేయులుగా తయారవుతారు. ఇటువంటి విద్యావిధానం నుంచి ఆంగ్లేయులే పుట్టుకొస్తారు. ఈ విద్యావిధానం వల్ల ఆంగ్లేయతను పాటిస్తూ బయటికి వచ్చేవారందరూ క్రైస్తవులుగానే మారతారు. వారు అప్పటికే హైందవ ధర్మానికి ఎంతో దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. భారతీయ సంస్కృతికి అందనంత దూరంలో వారుంటారు. ఇదే ఉద్దేశ్యంతో తను మరో మాట కూడా అంటూ ఉండేవాడు, ఆంగ్లేయ విద్యావిధానంతో చదివి బయటికి వచ్చిన వ్యక్తిని ఎంతో తేలికగా క్రైస్తవుడిగా మార్చవచ్చు. అందుకే తాను మన దేశంలో ఆంగ్లేయ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టి ఆంగ్లేయతను బోధించే పాఠశాలలు తెరిపించాడు. అందుకే మెకాలే మన దేశంలో కాన్వెంటు స్కూళ్లను తెరిపించాడు. కాన్వెంటు స్కూళ్లను మన దేశంలో తెరిపించడం వెనుక మెకాలే ఉద్దేశ్యం ఒక్కటే, విద్యా విధానం ద్వారా ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం, బోధనా పద్ధతుల ద్వారా ఈ దేశంలో ఆంగ్లేయుల కుసంస్కృతిని ప్రచారం చేయడం. ఎందుకంటే తనకు తెలుసు, మన దేశంలో క్రమక్రమంగా ఆంగ్లేయుల బోధనా పద్ధతి, ఆంగ్లేయత, ఆంగ్లేయుల నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ భారతీయులు భారతీయ సంస్కృతికి, భారతీయ నాగరికతకు దూరమైపోతూ ఉంటారు. తను అంటూ ఉండేవాడు, ఈ కాన్వెంటు స్కూళ్లలో చదివి బయటికి వచ్చిన విద్యార్థులందరూ తమ ధర్మాన్నే ఎక్కువగా దూషించేవారయ్యుంటారు. వారు అత్యధికంగా తమ ధర్మాన్నే దూషిస్తారు. వారు భారతీయ సంస్కృతిని, భారతీయ ధార్మికతను, భారతీయ పరంపరలను మూఢ విశ్వాసాలుగా పరిగణిస్తారు. మరో ప్రక్క ఆంగ్లేయుల పద్ధతులను శాస్త్రీయమైనవిగా భావిస్తూ ఉంటారు. ఇదే అభిప్రాయంతో తాను కాన్వెంటు స్కూళ్లు నడిపాడు. బాధాకరమైన విషయమేమిటంటే, ఆంగ్లేయులు తమ పరిపాలనా కాలంలో కూడా ఆ కాన్వెంటు స్కూళ్లను సక్రమంగా నడపలేకపోయారు. ఎందుకంటే భారతీయులెవ్వరూ
తమ పిల్లలను ఆ కాన్వెంటు స్కూళ్లలో చదివించడానికి ఇష్టపడేవారు కారు. తల్లిదండ్రులందరూ ఈ ఆంగ్లేయుల బోధనా పద్ధతుల్లో మన పిల్లలకు విద్య నేర్పించడం ఎందుకు అని భావించేవారు. అందుకే ఆంగ్లేయుల కాలంలో కూడా సఫలీకృతం కాలేకపోయిన కాన్వెంటు స్కూళ్లు ఆంగ్లేయులు వెళ్లిన తరువాత మన దేశంలో పూర్తిగా సఫలీకృతమయ్యాయి. ఆంగ్లేయుల కాలంలో మన దేశంలో కేవలం 300 నుంచి 400 కాన్వెంటు స్కూళ్లు మాత్రమే ఉండేవి. కానీ నేడు మన దేశంలో కాన్వెంటు స్కూళ్ల సంఖ్య వేలకు వేలలో పెరిగింది. మనము ఉద్దేశ్యపూర్వకంగా మన పిల్లలను భారతీయ సంస్కృతి నుంచి వేరు చేయడానికి, మన పిల్లలను క్రైస్తవ సంస్కృతిలో ప్రవేశపెట్టడానికి కాన్వెంటు స్కూళ్లకు పంపిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఈ ఘోరమైన అపరాధానికి ఫలితం మీరు అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు నిలువునా వణికిపోతారు. మన చేతులతో మనమే స్వయంగా మన ధర్మాన్ని చంపడం, మన చేతులారా మనం మన భారతీయ సంస్కృతిని హత్య చెయ్యడం, మన చేతులారా మన పిల్లలను కాన్వెంటు స్కూళ్లకు పంపించడం, ఈ ఘోర దుష్కృత్యానికి మీరు బహుశా ఎన్నడూ సంజాయిషీ ఇవ్వలేరు. నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను, చరిత్ర ఎప్పుడూ ఎవరినీ క్షమించదు. తప్పు చేసిన వారిని చరిత్ర విస్మరించకుండా ప్రశ్నిస్తుంది, ఇందుకు కారణం చెప్పమని నిలదీస్తుంది. మన దేశంలో యువత పెరిగి పెద్దవారైన తరువాత వారు తమ జీవితంలో ఏమి కోల్పోయారో వారికి తెలిసివచ్చినప్పుడు మిమ్మల్ని నిలదీస్తారు. ఎందుకు మా జీవితాలనిలా తప్పుత్రోవ పట్టించారని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అక్కడ కేవలం క్రైస్తవ మతానికి చెందిన ప్రార్థనలే చేస్తారని తెలిసినప్పటికీ, క్రైస్తవ మతానికి అనుకూలమైన పాఠాలనే అక్కడ బోధిస్తారని మీకు తెలిసినప్పటికీ, క్రైస్తవ మతం నుంచి పుట్టుకొచ్చిన బైబుల్లోని విషయాలనే అక్కడ బోధిస్తారని మీకు తెలిసి ఉన్నప్పటికీ మీరెందుకు మీ పిల్లల్ని పంపిస్తున్నారు? మీ ధర్మాన్ని మీ చేతులతోటే హతమార్చడానికా? మీ సంస్కృతిని స్వయంగా మీరే గొంతునులిమి చంపడానికా? మీ పరంపరలను అంతం చెయ్యడానికా? అదే కాన్వెంటు స్కూళ్లని బయటికి వచ్చిన విద్యార్థులు మన ధర్మాన్నే బాహాటంగా విమర్శిస్తూ ఉంటే మీరు ప్రేక్షకుల్లా నిశ్చేష్టులై చూస్తూ ఊరుకోవలసి వస్తుంది. ఎంతటి దారుణమైన పాపాన్ని చేస్తున్నాం మనం! మీ ధర్మంలో 2 రకాల పాపాలుంటాయి. ఒకటి ప్రత్యక్ష పాపం, రెండవది అప్రత్యక్షమైన పరోక్ష పాపం. అప్రత్యక్ష పాపానికి ఫలితం కూడా ప్రత్యక్ష పాపానికి లాగానే లభిస్తుంది. అప్రత్యక్ష పాపానికి ప్రత్యక్ష పాపం కంటే ఫలితం తక్కువగా ఏమీ ఉండదు. భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి ఆంగ్లేయులు ఈ కాన్వెంటు స్కూళ్ల పరంపరను ప్రారంభించారు. అటువంటిది ఆంగ్లేయుల పరిపాలనా కాలంలోనే విజయవంతం కానటువంటి కాన్వెంటు స్కూళ్లు నేడు అడ్డూ అదుపు లేకుండా స్వతంత్ర భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఈ కాన్వెంటు స్కూళ్లను నడిపేవారు. ఎందుకు నడిపేవారు? ఐరోపా దేశాలలో ఎంతో కాలంగా ఒక పరంపర కొనసాగుతూ ఉండేది. అక్కడ పిల్లలు పుట్టిన తరువాత వారిని అనాథలుగా వదిలిపెట్టేసేవారు. వేల సంవత్సరాల పాటు ఐరోపా దేశాలలో ఈ పరంపర కొనసాగింది. ఇంగ్లండ్లో కూడా ఈ పరంపర కొనసాగింది. పిల్లలు పుట్టడంతోటే వారిని చర్చ్ ముందో లేదు అనాథాశ్రమంలోనో వదిలిపెట్టేసేవారు. ఇంగ్లండులో ఎప్పుడూ తమ పిల్లలను తమ ఇళ్లలోనే పెంచే పరంపర కొనసాగలేదు. వేల సంవత్సరాల పాటు వారు ఇదే పద్ధతిని కొనసాగించారు. కనుక అటువంటి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం ఇంగ్లండులో కాన్వెంటు స్కూళ్లు తెరవబడ్డాయి. ఐరోపా దేశాలలో కాన్వెంటు స్కూళ్లు తెరవడానికి కారణం అక్కడి పిల్లలకు తల్లిదండ్రులెవరో తెలియదు, వారు అనాథలుగా పెరిగేవారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు అక్కడ ఎంతోమంది పిల్లలు పెళ్లికి ముందే పుట్టేవారు. 60-70% వరకు పిల్లలు అక్కడ పెళ్లికి ముందే పుడుతూ ఉంటారు. వారు అక్రమ సంతానం. సామాజికంగా వారికి ఎటువంటి హోదా ఉండదు. అందుకే వారిని అనాథలుగా వదిలిపెట్టేవారు. అటువంటి అనాథ పిల్లల కోసం ఈ కాన్వెంటు స్కూళ్లు తెరవబడ్డాయి. వారికి అక్కడ విద్యాభ్యాసం జరుగుతూ ఉండేది. మన దగ్గర ఎప్పుడూ అనాథ పిల్లలు ఉండరు. ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డకి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. తల్లిదండ్రులు సలక్షణంగా ఉన్న మన పిల్లల్ని కూడా మనం కాన్వెంటు స్కూళ్లలో చేర్పిస్తున్నామంటే అటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎటువంటి మూర్ఖులో, ఎంతటి వివేకహీనులో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తాముండగానే తమ పిల్లలను అనాథ పిల్లల కోసం కేటాయించబడిన కాన్వెంటు స్కూళ్లలో చదివిస్తున్నారు గనుక. మీకు మరొక విషయం తెలియదు. మీ పిల్లలు అటువంటి విద్యా విధానం నుంచి బయటికి వచ్చిన తరువాత అత్యధికంగా వారు మీ దేశాన్నే నిందిస్తూ ఉంటారు. క్రమక్రమంగా ఆంగ్లేయత వారి బుర్రకెక్కుతూ ఉంటుంది. వారి బుర్రకు ఆంగ్లేయత ఎక్కిన తరువాత ఇక వారు క్రైస్తవులుగా మారడానికి పెద్దగా సమయం పట్టదు. మీరే గమనించండి, కాన్వెంటు స్కూళ్ల నుంచి బయటికి వచ్చిన వారే ఎక్కువగా భారతీయ సంస్కృతిని నిందిస్తూ ఉంటారు, భారతీయ ధార్మికతను నిందిస్తూ ఉంటారు.
అందుకే దేశమంతటా ప్రతి ఊరిలోనూ కాన్వెంటు స్కూళ్లను తెరిపించే పథకాన్ని మెకాలే ప్రారంభించాడు. దురదృష్టమేమిటంటే మెకాలే ఉన్న కాలంలో ఈ పథకం పారలేదు గాని స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్లలో ఈ పథకం అడ్డు అదుపు లేకుండా నిర్వహించబడుతోంది. ఇంకా నా ఉద్దేశ్యంలో మీరు మరొక పాపం కూడా చేస్తున్నారు. ఆ కాన్వెంటు స్కూళ్లలో మీ పిల్లలను చేర్పిస్తూ మీరు వేల కొద్దీ డొనేషన్లను ఆ కాన్వెంటు స్కూళ్లకు సమర్పిస్తున్నారు. అంటే క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి మనం మన ఇళ్ల నుంచి ధనాన్ని దానం చేస్తూ ఉన్నాం. క్రిస్టియానిటీని ప్రోత్సహించడానికి మనం మన ఇళ్ల నుంచి డబ్బును వాళ్లకు సమర్పిస్తున్నాం. 10,000, 20,000, 25,000 చొప్పున డొనేషన్లను సమర్పిస్తూ మనం మన ఇంటి నుంచే మన కష్టార్జితంతో మన ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్న క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి సహకరిస్తూ ఉన్నాం. నేను వారికి తెలియజేసేదేమిటంటే మీరు ఇంతే పెద్ద మొత్తాలలో మరాఠీ, గుజరాతీ మాధ్యమాలలో విద్యాబోధన సాగించే పాఠశాలలకు మీరు డొనేషన్లు సమర్పించి ఉంటే ఈరోజు ఆయా పాఠశాలలు కూడా ఉన్నత ప్రమాణాలతో వెలసిల్లుతూ ఉండేవి. కాని మనమలా చేయడం లేదు. ఎందుకంటే మన మస్తిష్కాలు కూడా క్రమక్రమంగా క్రైస్తవం వైపే అడుగులు వేస్తూ ఉన్నాయి. మీరు జైన ధర్మాన్ని పాటించేవారైనప్పటికీ మీ పిల్లలు కాన్వెంటు స్కూళ్లలో చదువుతున్నారంటే మీ పిల్లలు కూడా క్రైస్తవుల పిల్లల కంటే ఏమాత్రం భిన్నం కాదని నేను భావిస్తాను. ఎందుకంటే నిజంగా జైన ధర్మాన్ని పాటించేవారు, నిజంగా భారతీయ సంస్కృతిని అభిమానించేవారు, నిజంగా హైందవ ధర్మాన్ని అనుసరించేవారు ఇతర సంస్కృతిని ప్రోత్సహించే పాఠశాలలకు తమ పిల్లల్ని పంపించరు. ఒకవేళ అలా పంపిస్తున్నారు అంటే నా దృష్టిలో వారిని మించిన క్రైస్తవులు మరొకరు లేరు. ఒక రకం క్రైస్తవులుంటారు, వారు తమ మెడలో శిలువను ధరించి కనిపిస్తూ ఉంటారు. మరొక రకం క్రైస్తవులుంటారు, వారు తమ మెడలో శిలువను ధరించనప్పటికీ క్రైస్తవ మతానికి పరోక్షంగా సహకరిస్తూ ఉంటారు. ఏ విధంగా మీ ధర్మంలో ప్రత్యక్ష పాపం గురించి, అప్రత్యక్ష పాపం గురించి చెప్పబడిందో అదేవిధంగా ప్రత్యక్ష క్రైస్తవులు, అప్రత్యక్ష క్రైస్తవులు కూడా ఉంటారు. ఒక్కసారి మీ పిల్లలను అటువంటి విద్యావిధానంలో చదివింపజేశారంటే వారు క్రైస్తవులుగా తయారవుతారు. ఆ పైన మీ ఇంట్లో వాడబడే ప్రతి వస్తువు క్రైస్తవ మతాన్ని పెంపొందించేదే అయి ఉంటుంది. ఐరోపా దేశాలలోని వ్యాపార సంస్థలు, విదేశీ వ్యాపార సంస్థలు తయారుచేసే ఉత్పత్తులన్నిటిలోనూ మాంసాహారం వినియోగించబడుతుంది. మీ చేత మాంసాహారంతో కూడిన ఉత్పత్తులను వినియోగింపజేసి మిమ్మల్ని క్రమంగా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నమే కొనసాగుతూ ఉంది. మీ చేత జంతువుల ఎముకలతో తయారు చేయబడిన టూత్పేస్ట్ను ఉపయోగింపజేస్తూ ఉంటారు. క్రమక్రమంగా మీరు శాకాహారాన్ని విడిచి మాంసాహారం ఆరగించడం ప్రారంభించడానికి. మీ పిల్లల చేత పెప్సీకోలా, కోకోకోలా వంటి మత్తు పదార్థాలను త్రాగింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే క్రమక్రమంగా వారు రాబోయే కాలంలో మద్యపానానికి బానిసలు కావాలని. మీ పిల్లలకు సిగరెట్టు మొదలైన అనేక రకాలైన చెడు పదార్థాలకు సంబంధించిన ప్రకటనలు చూపిస్తూ ఉంటారు. క్రమక్రమంగా వారు సిగరెట్లకు అలవాటు పడడానికి. మీకు అనేక రకాలైన సౌందర్య సాధనాలకు సంబంధించిన ప్రకటనలు చూపిస్తూ ఉంటారు. ఆ సౌందర్య సాధనాలను తయారు చేయడంలో లక్షల కోట్ల జీవరాశులను చంపడం జరుగుతుంది. ఏ విధమైన క్రీమ్, పౌడర్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్లు తయారు చేయడానికి లక్షల సంఖ్యలో జీవరాశులను చంపడం జరుగుతుందో అటువంటి ఉత్పత్తులను మనము కొనుగోలు చేసి మన ఇంటికి తీసుకువస్తూ ఉంటే ఇక మనకు క్రైస్తవులకు తేడా ఏముంటుంది? ఇలా క్రమక్రమంగా క్రైస్తవ సంస్కృతిని మీ ఇంటిలోకి జొప్పింపజేస్తూ ఉన్నారు. ఇక ఇదే క్రైస్తవ నాగరికతను మీ చేత పాటింపజేయడానికి వారు చేపట్టిన ప్రధానమైన చివరి అంశం, మీరు అనుసరించే మత పెద్దల చేతనే మాంసాహారం తినిపించినట్లయితే ఇక ఈ దేశంలో ఎవరు మిగులుతారు? క్రమక్రమంగా వారిని కూడా క్రైస్తవులుగా మారిస్తే ఇక ఈ దేశంలో మిగిలేదెవరు? అందుకే వారు చివరిగా ఆ దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని గురించే మన సాధుపుంగవులు ప్రస్తావించారు. మన దేశంలో పూర్తి శ్రద్ధతో, దీక్షతో ధర్మాన్ని అనుసరించే వారిని మైనారిటీగా ప్రకటించి, అల్పసంఖ్యాకులుగా ప్రకటించి వారిని ధర్మం నుంచి పూర్తిగా విడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు మైనారిటీగా పరిగణించబడ్డారంటే, మీరు అల్పసంఖ్యాక వర్గంగా పరిగణించబడ్డారంటే ఇక 1935లో ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను అనుసరించి మీ పరిభాష నిర్ణయించబడుతుంది. 1935లో ఆంగ్లేయ ప్రభుత్వం రూపొందించిన ఏ చట్టాన్ని అనుసరించి మన దేశంలో అల్పసంఖ్యాక వర్గాల న్యాయాలు నిర్ణయించబడతాయో దానిని బట్టే మీకు అధికారాలను నిర్ణయించడం జరుగుతుంది. ఇక మీరు మైనారిటీ కోవగా పరిగణించబడేటట్లయితే, ఇక మీరు అల్పసంఖ్యాక వర్గంగా పరిగణించబడేటట్లయితే భారతదేశంలో జైనులు అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారవుతారు, క్రైస్తవులు అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారవుతారు.
ఆ రకంగా వారిద్దరినీ ఒకే కోవకు చెందినవారిగా పరిగణించడం జరుగుతుంది. ఎంత లోతైన కుట్ర జరుగుతోందో మీరే గమనించండి. నేడు మీరు విశాలమైన హిందూ ధర్మంలో భాగం. అటువంటి హిందూ ధర్మం నుంచి మీరు విడిపడి మీరు అల్పసంఖ్యాక వర్గంగా పరిగణించబడేటట్లయితే మన దేశంలో క్రైస్తవులు కూడా అల్పసంఖ్యాకులుగానే గుర్తించబడుతున్నారు గనుక, మన దేశంలో మహమ్మదీయులు కూడా అల్పసంఖ్యాకులుగానే గుర్తించబడుతున్నారు గనుక, అదే క్రైస్తవులు మహమ్మదీయులతో సమంగా హిందువుల నుంచి వేరుచేసి మిమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది. మీరు అందుకు సంసిద్ధంగా లేరు. మీరు అదే క్రైస్తవులు మహమ్మదీయులతో కలిసి నిలబడేటట్లయితే మీ సమాజానికి ఉండే అధికారాలు కూడా క్రైస్తవులకు ఉండే అధికారాలుగానే ఉంటాయి, మహమ్మదీయులకు ఉండే అధికారాల మాదిరిగానే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో మీ స్థాయి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. దేశమంతటికీ దానం చేసే వర్గం, దేశమంతటిని ఆర్థికపరంగా ముందుకు నడిపే వర్గం ఒక యాచకునిలా బిచ్చగానిలా నిలబడబోతోంది. ఎందుకంటే అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారెప్పుడూ యాచించే స్థితిలోనే ఉంటారు తప్ప మరొకరికిచ్చే స్థితిలో ఉండరు. నేటి వరకు మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు. అటువంటిది మీరు యాచకుల స్థితిలోకి వస్తారు. భిక్షాపాత్రను చేతపట్టుకుని నిలబడతారు. క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి గనుక మాకూ రిజర్వేషన్లు వర్తింపజేయమని మీరు అర్థిస్తారు. మీ వర్గానికి చెందిన వారిలోనే కొందరు రాజ్యసభలోనూ లోక్సభలోనూ మైనారిటీ వర్గానికి చెందిన వారి కింద మీ వర్గానికి ఒక సీటును కేటాయించాలని పోరాడేవారున్నారు. ఈరోజు క్రైస్తవులు అదే స్థితిలో ఉన్నారు. ఇక ఆ రోజు మీకు క్రైస్తవులకు ఎటువంటి భేదమూ ఉండదు. ఏ రోజైతే భారతదేశంలో జైనులకు క్రైస్తవులకు ఎటువంటి భేదమూ ఉండదో, హైందవ ధర్మంలోని అంశగా జైన ధర్మాన్ని శ్రద్ధతో అనుసరించేవారందరూ హైందవ ధర్మం నుంచి విడగొట్టబడతారు. ఇదే వారికి కావలసింది. ఇంతటి భారీ స్థాయిలో మన దేశంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బ్రిటన్ రాణి ఊరికే రావడం లేదు. ఇటువంటి ఎన్నో దారుణమైన కుట్రలను వెంటబెట్టుకుని వస్తూ ఉంది. మీరంతా ఆ ఒక్కొక్క కుట్రను గమనించవలసిన అవసరం ఉంది. ఆంగ్లేయులు 2 ముఖ్యోద్దేశ్యాలతో మన దేశంలో కుట్రలు అమలు చేశారు. మొదటిది భారతదేశాన్ని ఆర్థికంగా పతనం చేయడం. భారతీయులు క్రమక్రమంగా పేదలవుతున్న కొద్దీ, దరిద్రులవుతున్న కొద్దీ క్రమక్రమంగా క్రైస్తవులుగా మారడం జరుగుతుంది. రెండవది ఆంగ్లేయుల క్రైస్తవుల సంస్కృతిని ప్రచారం చేయడం. ఈ ఆంగ్లేయత, ఈ క్రైస్తవ సంస్కృతి ప్రచారం పెరుగుతున్న కొద్దీ మన దేశంలో క్రైస్తవుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. ఈరోజు జరుగుతున్న ప్రయత్నం కూడా అదే. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి విదేశీ కంపెనీలు వస్తున్నాయి. అవి మీ దేశానికి చెందిన కంపెనీలను కొనుగోలు చేస్తాయి. జాతి సంపదను కొనుగోలు చేస్తున్నాయి. దేశానికి చెందిన బంగారు గనులు, దేశానికి చెందిన వెండి గనులు, దేశం యొక్క వజ్రపు గనులు, దేశంలోని పెట్రోలియం వనరులు అన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయి. క్రమక్రమంగా పెద్ద పెద్ద కర్మాగారాలన్నీ వారి చేతుల్లోకి వెళుతున్నాయి. ఇలా నెమ్మదిగా స్వదేశీయత అంతరించడం మొదలవుతుంది. పేదరికం పెరుగుతూ పోతుంది. నిరుద్యోగం పెరుగుతూ పోతుంది. దానితో క్రైస్తవ మతం విస్తరిస్తూ పోతుంది. ఇక మరోవైపు మీ దేశంలో వారి సంస్కృతిని ప్రచారం చెయ్యడానికి వారు టెలివిజన్ను పంపించారు. ఈసారి వారు నలుదిక్కుల నుంచి దాడి చేస్తున్నారు. మీ ఇంటింటిలోనూ టెలివిజన్ను జొప్పించడం జరిగింది. భారతీయ సంస్కృతికి విరుద్ధమైన క్రైస్తవ సంస్కృతిని ప్రచారం చేయడానికి. మీరు మళ్లీ మళ్లీ అదే సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే, ఆ కుసంస్కృతికి చెందిన విషయాలనే గ్రహిస్తూ ఉంటే, మీ మనసుల్లో క్రమక్రమంగా ఆ సంస్కృతి పట్ల ఉన్న హీనభావం తొలగిపోతుంది. బ్రిటన్లోనూ ఐరోపా దేశాలలోనూ క్రైస్తవ మతాన్ననుసరించి ఫ్రీ సెక్స్ అనుమతించబడింది. అదే లైంగిక ఉచ్ఛృంఖలతను వారు మీ ఇంటింటిలోనూ ప్రవేశపెడుతున్నారు. టెలివిజన్లో మీరు నేడు చూస్తున్న కార్యక్రమాలన్నింటిలోనూ ప్రధానమైన అంశం ఒక్కటే: వివాహేతర సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్. అంటే వివాహానికి ముందు సంబంధాలు, వివాహానికి తర్వాత సంబంధాలు. వారికి అందులో ఏ దోషమూ కనిపించదు. ఎందుకంటే యూరప్లో అది మామూలు విషయమే. అమెరికాలో ఇది మామూలే. క్రైస్తవ దేశాలలో ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఆ దేశాలలో వివాహేతర సంబంధాలు సమాజంలో ఒక సాధారణ అంశమై కొనసాగుతూ ఉంటాయి. భారతదేశంలో అలా కాదు. అందుకే వారేం చేస్తున్నారు? రాత్రింబవళ్లు అదే కార్యక్రమాలను మనకు మళ్లీ మళ్లీ చూపించినట్లయితే మన మనసుల్లో క్రమంగా ఆయా విషయాల పట్ల ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది. అటువంటి విషయాల పట్ల జనుల మనసులలో ఉన్న పాపభావం క్రమక్రమంగా తొలగిపోతుంది. అటువంటి పనులు చేసినా జనులు తాము పాపకార్యం చేసినట్లుగా భావించరు.
అలా క్రమక్రమంగా వారు విచ్చలవిడిగా అటువంటి పనులు చేయడం మొదలుపెడతారు. అదే మొదలైనట్లయితే ఇక మీరు క్రమక్రమంగా ఐరోపా సంస్కృతిలోకి ప్రవేశించేవారే. ఇక మీరు భారతీయ సంస్కృతిలో నిలువలేరు. మీరు ఐరోపా సంస్కృతికి లోనైన తరువాత ఇక మీరు భారతీయ సంస్కృతిని పాటించడం మీ వల్ల కాదు. ఆ పైన వారు రిమోట్ కంట్రోల్లా మిమ్మల్ని మీ ఇళ్లలో ఉంచే మీచేత మీ మతాన్ని మార్పిస్తారు. ఇక వారు కత్తులు తుపాకులు ఉపయోగించవలసిన అవసరం లేదు. వారు తమ సైన్యాన్ని పంపించవలసిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో కూర్చునే వారి సంస్కృతికి బానిసలైపోతారు. అందుకే వారు ఇంటింటికీ టెలివిజన్ పంపించారు. ఇంటింటిలోనూ జీటీవీ, సిఎన్ఎన్, ఏటీఎన్, స్టార్ టీవీ, ప్రైమ్ స్టార్, ప్రైమ్ స్పోర్ట్స్ ఇలా 15-16 టెలివిజన్ ఛానళ్లను మీకు పంపించారు. మన సంస్కృతిపై ముప్పేట జరుగుతున్న ఈ దాడిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అందుకుగాను మనమంతా కంకణబద్ధులం కావాలి.